అప్పట్లో మోడీ సర్కార్ ఒక బిల్లు తీసుకొచ్చింది, 21 ఏళ్ళకి ఆడపిల్లల పెళ్లి వయసు అన్నటువంటి. ఆ బిల్లు తీసుకొచ్చినప్పుడు చాలామంది ఎక్కువగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసినాయి. ఇప్పటికే హిందూ సమాజం సంఖ్య తగ్గిపోతుంది, పెళ్ళిళ్ళు లేట్ అయిపోతున్నాయి, ఇంకా నువ్వు చేయడం ఏంటి అంటే అప్పుడు వీళ్ళు ఏం చెప్పుకొచ్చారంటే చదువులకి, ఆడపిల్లల చదువులకి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి. సామాజిక వ్యవస్థ నాశనం చేయొద్దంటూ గట్టిగా ఒత్తిడి తేవడంతో పేరుకి బిల్లు అయితే తెచ్చారు, కానీ అది కాస్త పక్కన పెట్టబడింది. అంటే కమిటీకి పంపించేసి సెలెక్ట్ కమిటీకి ఆపేసుకున్నారు. ఇక రాష్ట్రాల వ్యాప్తంగా ఈ బిల్లులు తీసుకొస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా హిమాచల్ అసెంబ్లీలో 21 ఏళ్ళు మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్ళు, నిర్దేశిత వయసు కంటే తక్కువ వయసున్న మహిళలకు పెళ్లి చేస్తే నేరం అవుతుందని మహిళ కనీస వివాహానికి వయసు 18 నుంచి 21 ఏళ్ళకి పెంచుతూ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 స్థానంలో బాల్య వివాహాల హిమాచల్ ప్రదేశ్ నిషేధ సవరణ 2024 చట్టం తీసుకొచ్చారు. 2006 నాటి చట్టం ప్రకారం మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్ళు, అబ్బాయిల వయసు 21 అయితే ఇక్కడ అమ్మాయిల వయసు ఇద్దరిది కూడా 21 ఏళ్ళు అన్నటువంటిది. ఇది ఇప్పుడు మరి దేశవ్యాప్తంగా అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెస్తారా ఏంటనేది చూడాలి.